అంతర్జాతీయంగా కొన్ని దేశాల్లో బ్యాన్ చేయబడ్డ ఒక మీడియా సంస్థ తాజాగా క్రెడిబిలిటీ క్రైసిస్ అనే వీడియోని యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. అందులో వారు భారతదేశంలో మీడియా సంస్థలు ప్రభుత్వానికి ఫేవర్‌గా లేదా దాసోహమై పనిచేస్తున్నాయని చెప్పడం జరిగింది. ఇది వాస్తవమే. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో చాలా దేశాల్లో మీడియా సంస్థలను కంట్రోల్ చేస్తుంది గవర్నమెంట్‌లే. ఇదేమీ కొత్తగా లేదా భారతదేశంలో మాత్రమే జరగట్లేదు కదా! అయితే వీళ్ళకి కనపడిందేంటంటే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్టులు ఏం చెప్పారంటే, పాకిస్తాన్‌లో జర్నలిస్టులు బతకడం చాలా కష్టంగా ఉంటుందని, ప్రపంచంలోనే జర్నలిస్టులు బతకడానికి చాలా చాలా ప్రమాదకరమైన ప్రాంతం అంటే అది ఇస్లామాబాద్ అని చెప్పడం జరిగింది. ఆ వార్తకి సంబంధించి గాని, ఆ రిపోర్ట్‌కి సంబంధించింది గాని వీళ్ళెక్కడా మాట్లాడలేదు. వీరికి నచ్చని దేశం ఏమన్నా ఉంటే ఆ దేశం మంచిది కాదని, వీళ్ళకి నచ్చిన దేశంలో ఏమన్నా చెడు జరిగితే అసలక్కడ ఏమీ జరగలేదన్నట్టుగా ఉండడం అనేది ఈ మీడియా సంస్థల యొక్క గొప్పదనం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజల కోసం, దేశం కోసం పనిచేసే మీడియా అరుదైపోయిందని మనం స్పష్టం చేసుకోవచ్చు.